నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా టాప్ న్యూస్. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు లోక్సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. దేశంలో ఈ 5 ఏళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించామని తెలిపారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ జరిగాయన్నారు. తమ పరిపాలనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేశంలో అభివృద్ధి మాత్రం ఆగలేదని స్పష్టం చేశారు. భారత్ సామర్థ్యం ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసిందని మోడీ వివరించారు. రామ మందిర ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరిన రోజన్నారు. ప్రజలు ఎలా జీవించాలో చేసి చూపించిన ఆదర్శ పురుషుడు రాముడు అని కొనియాడారు. మోడీ సమయంలో అయోధ్య రామ మందిరానికి ఓ పరిష్కారం లభించిందని తెలిపారు. 22 జనవరి 2024న అన్ని సమస్యలకు తెరపడిందని లోక్సభలో వివరించారు ఆయన. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని చెప్పారు. అనేక దేశాల్లో రామాయణానికి మంచి ఆదరణ ఉందన్నారు అమిత్ షా. తమ అస్తిత్వం కోసం ఎన్నో ఏళ్లు నిరంతరం పోరాటం చేసిన దేశం ఇది అని అన్నారు. ప్రభుత్వ హామీని తొలిసారి అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీఎస్ఆర్టీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 100 ఆర్టీసీ బస్సులను హైదరాబాద్ లో సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని వారు ఆశించారు. కానీ అలా జరగలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేసిన ఆందోళనలో 36 మంది చనిపోయారని, సమ్మెకు దిగారని, ఆర్టీసీ కార్మిక సంఘాలను నాటి సీఎం రద్దు చేశారని సీఎం గుర్తు చేశారు. కొత్త బస్సులను ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను నెరవేరుస్తామన్నారు. మహాలక్ష్మి పథకాన్ని తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. అలా అని ఆర్టీసీపై ఎలాంటి భారం మోపలేదన్నారు. ప్రతి పైసా ఆర్టీసీకి చెల్లిస్తామన్నారు. ప్రస్తుతం 100 బస్సులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని భట్టి అన్నారు. తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ సమావేశాలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడేలా మాత్రం లేదన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలో వారికి క్లారిటీ లేదన్నారు. సీఎం జగన్ పై టీడీపీ నేత కళా వెంకట్రావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలు పెరిగాయన్నారు. జగన్ అరాచకాలు, ఆటవిక పరిపాలన పారద్రోలేందుకు లోకేష్ శంఖారావం పాదయాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు ఆయన. పోలీస్, రెవెన్యూ వ్యవస్థలను చేతిలో పెట్టుకుని సీఎం జగన్ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు. దోషులు ఎవరో త్వరలోనే తేలిపోతుందన్నారు. 13న మేడిగడ్డ సందర్శనకు కేసీఆర్ ను ఆహ్వానిస్తామని చెప్పారు. మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకులను పిలుస్తామన్నారు. రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తామని తెలిపారు. ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైనా సీఎం ను కలవచ్చన్నారు. వాళ్ళ పార్టీకి ఏ అనుమానం ఉంటే తానేం చేయలేనని అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వస్తారనేది తన దృష్టిలో లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఉందన్నారు. రైతు బంధుకు ముగింపు పలికేలా ఆంక్షలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హస్తం రైతులకు మొండి చేయిగా మారిందన్నారు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఇది అని ఎద్దేవా చేశారు. వడ్లకు బోనస్ అనేది బోగస్ గా మార్చారని, రైతులకు ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారని, ఇప్పుడు అసెంబ్లీలోనూ అవే కంటిన్యూ చేశారని విమర్శించారు. రైతును రాజు చేసింది కేసీఆర్ఏనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక తాను సీఎం విదేశీ టూర్కు వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు అక్టోబర్ 2న హైదరాబాద్లో సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ 12 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా కామెంట్స్ చేయొద్దని ఆయన కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకెళ్తున్నామన్నారు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. ప్రస్తుత జనరేషన్ లో యువత పెళ్లిలో నూతన విధానం కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రీ వెడ్డింగ్ షూట్లలో వినూత్న ఆలోచనలు చేపడుతున్నారు. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు కర్ణాటకలోని ఓ వైద్యుడు తనకు కాబోయే భార్యతో రోగికి శస్త్రచికిత్స చేస్తున్నట్టుగా ఆపరేషన్ థియేటర్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. అయితే ఆ దృశ్యాలు వైరల్ కావడంతో డాక్టర్ను సర్వీస్ నుంచి తొలగించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు సోషల్ మీడియాలో వెల్లడించారు. జగన్ రెడ్డి పాలనను అంతమొందించేందుకు నారా లోకేష్ చేపట్టిన శంఖారావానికి అందరూ కలిసి రావాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పిలుపునిచ్చారు. రాష్ట్రం టీడీపీ హయాంలో ఏ విధంగా ఉందో వైసీపీ పాలనలో ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. యువగలంలో చూసిన సమస్యలన్నీ పరిష్కరించే యోచనలో లోకేష్ ఉన్నారన్నారు. యువగలం సమయంలో రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేసిన అరాచకాలను కేంద్ర పెద్దలకు తెలియజేశారన్నారు అఖిలప్రియ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.